Tamil language has no basis in the Sanskrit. Almost every other language, from here across to Europe, everything has basis in Sanskrit language. But Tamil is one language which has no Sanskrit base because it was an indigenous process. And gradually, as the Aryan hordes came from the north, initially just as like bandits, later on as settlers, later on as conquerors, gradually, step by step, in the next 2,000 to 3,000 years, this happened. When this happened, gradually they pushed these people down, pushed these people down. Even in Mahabharata, there are many incidents where how they want to, completely take off the Rakshasa culture from there. జగ్గి చెప్తున్నా కంప్లీట్లీ టేక్ ఆఫ్ ద రాక్షస కల్చర్, ఇది అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దీన్నే ఈ రోజున మనం ఎథనిక్ క్లెన్సింగ్ అంటున్నాం. అంటే ఒక కల్చర్ని, ఒక జాతిని సమూలంగా నిర్మూలించడం అనమాట. సో అందుకే కదా మనకొక ఇండస్ వ్యాలీ సిటీ ఉందని కానీ, మనకి గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయని కానీ అనేది మనకి తెలియకుండా మర్చిపోయాం మనం. అసలు మన బ్రెయిన్లో నుంచి, మన హిస్టరీలో నుంచి తీసేసాడు. దీన్నే ఎథనిక్ క్లెన్సింగ్ అంటారు. సో ఈ లెక్క ప్రకారం చూస్తే వరల్డ్ ఫస్ట్ ఎథనిక్ క్లెన్సింగ్ జరిగింది మన మీదే. ఓకే, అందుకే నాజీస్ జూస్ని ఎథనిక్ క్లెన్సింగ్ చేసిన, లేకపోతే ఇజ్రాయెల్ వాడు గాజా మీద అటాక్ చేసిన, పాలస్తీనియన్స్ మీద అటాక్ చేసిన, వీడికి విపరీతమైన ఆనందం. అది మామూలు ఇప్పుడు అమెరికా ఇరాక్ వార్ అంటే వాడికి పెద్ద మజా రాదు. కానీ ఇట్లా మతం పేరు మీదో, జాతి పేరు మీదో కనుక అటాక్ చేస్తే వీడికి విపరీతమైన ఆనందం. అందుకే హెడ్గేవార్, గోల్వార్కర్ నుంచి అందరూ నాజీస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అనమాట. ఇప్పుడు మన మణిపూర్లో కుకీ మేతి గొడవల్లో కూడా వీడికి అదే ఆనందం అనమాట. ఎథనిక్ క్లీన్సింగ్ చేసేయాలి వీడు ఎప్పటికైనా. సో చూడండి మనల్ని ఎంత ఆటవికంలోకి నెట్టేశాడో వీడు, మీకు అర్థమవుతుంది. అందుకే వీళ్ళకి ఎప్పుడూ మన దేశం మీద ప్రేమ ఉండదు, మన దేశం మీద కానీ మన ప్రజల మీద కానీ ప్రేమ ఉండదు వీళ్ళకి. ఇప్పుడు మీరు హిస్టరీ చూసుకున్నా కూడా ఎప్పుడో మధ్యలో ఒక ఫిలాసఫికల్ థాట్స్, బుద్ధిజం, జైనిజం అని చెప్పి, లేకపోతే చార్వాకులని చిన్న చిన్న ఫిలాసఫికల్ థాట్స్ రావటమే కానీ, మీమాంస అని. ఓవరాల్గా చూస్తే వీడు వచ్చిన రోజు నుంచి ఇంకా ఋగ్వేదాలో చెప్పిన ప్రకారం అయితే ఇంద్ర వృత యుద్ధం, వృతుడి 100 నగరాలు నాశనం చేయటం, అక్కడి నుంచి చూసుకుంటే అక్కడి నుంచి వీడు 90%, 95% ఆఫ్ ద సొసైటీని అణగదొక్కి ఉంచాడనమాట. ఇంకా విచిత్రం ఏంటంటే వీడు ఈ ఎథనిక్ క్లెన్సింగ్ ఎలా చేస్తున్నాడు, ఎవరిని ఆయుధంగా వాడుతున్నాడు? మనన్నే. మన బుర్రని కరప్ట్ చేసేసి, మన బుర్రలో వాడి దేవుళ్ళు, వాడి కల్చరు, వాడి ఇదంతా నింపేసి, నువ్వు నావాడివే, నిన్ను పుట్టించింది దేనికి? ఆ ఎదుటోని చంపడానికి. ఆ ఎదుటోడు ఎవడు? మనవాడే మళ్ళీ. సో మనల్నే మన మీదకి ఆయుధంగా మార్చగలిగినంత టాలెంటెడ్ అనమాట వీడు. అందుకే మీరు చూస్తే 2002 వరకు వీళ్ళు ఇండియా ఫ్లాగ్ని యాక్సెప్ట్ చేయలేదు, ఐడియా ఆఫ్ ఇండియన్ యాక్సెప్ట్ చేయలేదు. అసలు అందరూ సమానం ఎట్లా అవుతారు అని వీడి క్వశ్చన్ అనమాట. యాక్చువల్ హిందూ అయితే అందరూ సమానం, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. వాజ్పేయి చెప్తారు కదా, రాజధర్మం పాటించాలి, రాజు అనేవాడు రాజధర్మం పాటించాలి, ప్రజలని జాతి మత భేదాలన్నీ పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలి అని చెప్తారు కదా. సో అదనమాట. బేసిక్గా వీడు ఇప్పుడు ముస్లిమ్స్ మీదని టార్గెట్ చేసిన, క్రిస్టియన్స్ని టార్గెట్ చేసిన, లేకపోతే మనలోని వేరే కులాలను టార్గెట్ చేసిన, ఎవరిని టార్గెట్ చేసినా వాళ్ళందరూ మన వాళ్ళే. వీడి పొలిటికల్ అజెండా, వీడి బిజినెస్ అజెండా కోసం మనల్ని ఉసుగొలుపుతున్నాడు వాళ్ళ మీదకి. అది అర్థం చేసుకోండి. మీరు అటాక్ చేస్తుంది మన వాళ్ళనే, రైట్? దీని మీద ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి, ఇంకా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామంటే షూర్ చెప్పండి, మనం నెక్స్ట్ లైవ్ దీని మీద చేద్దాం. ఓకే, బాయ్.